ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి పాఠ్యాంశం ధన్యుడు. ధన్యుడు పాఠానికి సంబంధించి ఇది వరకు చాలా అంశాలు మనము మాట్లాడేసుకున్నాము. నేపథ్యం అయిపోయింది, ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది, ప్రక్రియ గురించి చూసాము, అసలు ధన్యుడు అంటే ఏమిటనేటటువంటి విషయం చూసాము. పాఠంలో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. సెకండ్ పార్ట్ లో కూడాను మనము మధ్యలో ఉన్నాం. ఇప్పుడు సెకండ్ పార్ట్ లోకి వచ్చినట్టయితే ధన్యుడు అనేటటువంటి పాఠం ఎవరైతే తమ జీవితాన్ని ధన్యవంతం చేసుకున్నారో వాళ్ళని ధన్యుడు అనేసి అంటాము అని. చంపకవతి అనేటటువంటి పట్టణంలో చూడాకర్ణుడు, వీణాకర్ణుడు ఉండేవాళ్ళు. చూడాకర్ణుడిని ఎలుక మాటి మాటికి, ఎలుక పేరు ఏమిటి మన పాఠంలో? హిరణ్యకం. హిరణ్యకం మాటి మాటికి ఇబ్బంది పెట్టడము, ఆ ఇబ్బందిని చూడాకర్ణుడు తన మిత్రుడైనటువంటి వీణాకర్ణుడితో ఆ ఫీలింగ్స్ అన్ని కూడా షేర్ చేసుకోవడము. అలా ఉన్నటువంటి సందర్భంలో ఆయన లేదు, ఎక్కడి ఎలుక ఎక్కడి చిలుక్కుపోయా, దీనికి ఏదో ఒక కారణము లేకపోలేదు అని చెప్పి ఆ రంధ్రాన్ని మనము తవ్వి చూద్దాము అనేసి అనుకుని ఎలుక యొక్క రంధ్రాన్ని తవ్వడం కూడా జరుగుతుంది. అలా తవ్వినప్పుడు అక్కడి నుండి ఎంతో ధనమంతా కూడా ఆ రంధ్రం నుండి వస్తుంది. దానినంతా కూడా చూడాకర్ణుడు స్వీకరిస్తాడు. సంపద లేనటువంటి ఎలుక నానా రకాలైనటువంటి అవస్థలన్నీ కూడా పడుతుంది. పడిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఉండలేను అనేటటువంటి అంశాన్ని కూడా ఎలుక మనతో చెప్పింది. ఎన్నో రకాలుగా అడుక్కు తినడం మేలు, మరణం మేలు, పోగొట్టుకున్న చోట బ్రతకకూడదు, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి ఫీలింగ్స్ అన్ని కూడా మనతో షేర్ చేసుకోవడం కూడా మనము చూసాము. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ లో మనము చాలా అంశాలు చూసాము. అర్థనాశము, మనస్తాపము, గృహమందలి దుశ్చరితము, వంచన, పరాభవము, వీటికి సంబంధించినటువంటి స్లైడ్స్ అన్ని కూడా మనము షేర్ చేసుకొని చూసాము. ఇవన్నీ కూడా పెద్దలతో చెప్పుకోవడం కూడా మంచిది కాదు. దైవానుకూల్యము లేక పౌరుషము చెడినప్పుడు మానవంతునికి వనవాసము కంటే సుఖము లేదు. అంటే అడవులకు వెళ్ళిపోతే మంచిది అని. ఉంటే గనక పువ్వులు, ఇప్పుడు పువ్వు అనేది పునిందనుకో తలలో అయినా ఉండాలా, లేదు పూసిన చోటే రాలిపోవాలా అనేటటువంటి అంశాన్ని కూడా ఎలుక మనతో చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడనే వాసము చేసుకుని యాచనతో జీవించుకుంటున్నా, ఇక్కడే వాసము చేసుకుని యాచనతో జీవించుతూ ఉంటినా, దానికంటే గర్హితము లేదు. ఒక మృక్కడిని యాచించుట కంటే నిప్పులో పడి శరీరము తొరగటం మంచిది, అంటే చనిపోవడం మంచిది అనింది. ఆ తర్వాత అనృతమాడుట కంటే మౌనము మేలు. అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఆధునికం గ్రాంధికంకి చాలా ముఖ్యమైనటువంటిది. అనృతమాడుట కంటే మౌనము మేలు, పరధనాపహరణము కంటే తిరియుట మంచిది. దీన్ని కూడా అండర్లైన్ చేసుకోండి. పరుల ధనాన్ని అపహరించడం కంటే కూడా తిరియుట అంటే ముష్టెత్తుకోవడము. ఫస్ట్ లో ఏమో ముష్టి ఎత్తుకోవడం కంటే మరణం మేలనింది, కానీ దానికంటే కూడా దరిద్రమైనటువంటి మరొక విషయాన్ని చెప్తూ ఉంది. ముష్టెత్తుకొని బ్రతుకోవడం కంటే, పరుల ధనాన్ని దొంగిలించడం కంటే ముష్టెత్తుకొని బతికేదన్నా మేలు. ముష్టెత్తుకొని బతికే కంటే చావడం మేలు. అంటే మన కష్టం పైన మనం ఆధారపడి ఉండాలా, మన సంపద పోయిన చోట మనము ఉండకూడదు, పోగొట్టుకున్నాక ఆ అంశాలను కూడా ఇతరులకి చెప్పకూడదు. ఇవన్నీ కూడా హిరణ్యకుడు మనతో చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి అనృతము, అబద్ధము అర్థానికి చాలా ముఖ్యమైనటువంటిది. అనృతమాడుట కంటే మౌనము మేలు, మౌనంగా ఉండేది మంచిదంట. అబద్ధం చెప్పాల్సినటువంటి అంశం వచ్చినప్పుడు గమ్మునే ఉండేది ఉత్తమం అంట. చూడు, అబద్ధం చెప్పి చిగులుకోవడం కంటే కూడా గమ్మునే ఉండేది మేలు. దీన్ని మనము అర్జునుడు, ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పుకోవచ్చు. అర్జునుడు శివుడికి ఒక అడవిలో
కిరాతుడి వేషంలో శివుడు రావటము, అక్కడ వాళ్ళిద్దరికీ కూడా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం దగ్గర ఒక ముని ఉండటము, ఆ మునిని కిరాత వేషంలో ఉన్నటువంటి ఆ శివుడు అడుగుతాడు, నాయన ఇట్లా ఒక పంది, బాణపు దెబ్బ తగిలినటువంటి పంది వచ్చింది, నువ్వేమైనా చూసావా అని అడిగితే అప్పుడు ఆ ముని ఏం చెప్తాడంటే, అబద్ధం చెప్పలేక, అంటే అబద్ధం చెప్పడం చాలా పాపం రోయ్. మనం చెప్పుకున్నాం ఇంతకు మునుపు, అన్ని పాపాల్లోకెల్లా కూడా అబద్ధాలు ఆడటం అనేటటువంటిది చాలా ఘోరమైనటువంటిది. అలా అబద్ధం చెప్పాల్సి వచ్చినప్పుడు మనం మౌనంగా ఉండటం అయినా మంచిది. మరి ఇప్పుడు హిరణ్యకుడు కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి ఆ ముని ఏం చెప్తాడంటే, చూసిన కళ్ళు మాట్లాడలేవు, మాట్లాడే నోరు చూడలేదు, కాబట్టి నాకు తెలియదు, ఏం జరిగిందో నాకు తెలియదు అనేసి ఎంత తెలివిగా సమాధానం చెప్పాడో ఇక్కడ మనము గమనించవచ్చు. నిజమే కదా, చూసిన కళ్ళు మాట్లాడలేవు, మాట్లాడే నోరు చూడలేదు, నేను ఇంక ఏమని చెప్పేది కిరాత, నాకు తెలియదు అనేసి చెప్పాడట. ఆ విధంగా తప్పించుకున్నాడు. కాబట్టి ఊరికేనే అబద్ధాలు అనేటటువంటివి ఆడకూడదు. దానికి కూడా మనం ధర్మం ప్రకారం 2-3 సందర్భాలు ఉన్నాయి, ఏ సందర్భంలో అబద్ధం ఆడవచ్చు అని. అంటే ప్రతి పనిలోనూ ఫ్లెక్సిబిలిటీలు ఇచ్చాడు భగవంతుడు మనకి. ఏంటి, ధన, మాన, ప్రాణ, ఈ 3 రక్షణ కోసం అబద్ధాలు ఆడొచ్చంట. ధనము అంటే 5 రూపాయలు 10 రూపాయలు కాదు, మన సంపద అంతా, ఎవరిదైనా సంపద మొత్తం పోతా ఉన్నిందనుకో, అప్పుడు ఆ ఒక్క మాట నువ్వు అబద్ధం చెప్పావంటే అదంతా నిలబడేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు నువ్వు అబద్ధం ఆడవచ్చు. అలాగే మానము అంటే పరువు, ఎవరిదైనా పరువు పోతాంది, నేను ఇప్పుడు ఒక్క మాట అబద్ధం చెప్తే ఇదంతా కూడా ఆగిపోతుంది అనేసి అనిపించినప్పుడు అలాంటి సందర్భంలో కూడా మనము చెప్పొచ్చు. తర్వాత ఇంకొక సందర్భం, ప్రాణము, ధన, మాన, ప్రాణ సంరక్షణార్థం అనృతమాడవచ్చు. ప్రాణాలు పోతా ఉన్నాయి ఎవరివైనా, ఇప్పుడు నేను ఒక అబద్ధం చెప్పానంటే వాడి ప్రాణం నిలబడుతుంది అని అన్నప్పుడు అబద్ధం చెప్పవచ్చు. ఈ 3 సందర్భాలు తప్ప ఇంకా ఎక్కడ నువ్వు అబద్ధాలు ఆడినా కూడా నువ్వు భగవంతుడి దగ్గర ఇరుక్కోవడం మంచిది. మన చిత్రగుప్తుడు అన్ని నోట్ చేసుకుంటూ ఉంటాడు, ఆ విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఓకే, అనృతం ఆడుట కంటే మౌనము మేలు, అబద్ధాలు చెప్పడం కంటే మౌనంగా ఉండడం మంచిది. పరధనాపహరణము కంటే తిరియుట మంచిది. తిరియుట అంటే అడుక్కు తినడం, పరుల ధనాన్ని అపహరించడం కంటే, అంటే దొంగిలించడం కంటే కూడా అడుగు తినడం మంచిది. ఇక్కడ చూడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, వివేకహీనుడైన ప్రభువును సేవించుట కంటే వనవాసం ఉత్తమము. అబ్బబ్బా, దీన్ని కూడా మీరు నోట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు మీ నెక్స్ట్ పేజీని తిప్పారంటే మీకు అక్కడ పెద్ద ప్రశ్నల్లో ఈ ప్రశ్న ఉంటుంది. 2 మార్కులకు ముఖ్యమైనది, 4 మార్క్స్ కి ముఖ్యమైనది. వివేకహీనుడైన ప్రభువును సేవించుట కంటే వనవాసం ఉత్తమమని రచయిత చెప్పడంలో దీని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటి అని చెప్పి అడుగుతారు. వివేకహీనుడు, వివేకము అంటే బుద్ధి, బుద్ధిహీనుడు, బుద్ధి లేనటువంటి ప్రభువును, ప్రభువు దగ్గర అంటే రాజు దగ్గర సేవించుట కంటే, అలా బుద్ధి లేనటువంటి రాజు దగ్గర ఉద్యోగం చేయడం కంటే, ఆయనను సేవించడం కంటే, ఆయనకు సర్వీస్ చేయడం కంటే కూడా, అక్కడ ఉద్యోగం చేయడం కంటే కూడా ఏది మేలంట? వనవాసం ఉత్తమం. అడవులకు వెళ్ళిపోవాల, నువ్వు బతకలేకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర మాత్రం నువ్వు పని చెయ్యకూడదు. ఎందుకంటే రాజు అంటే మనకంతా కూడా తండ్రి లాంటి వాడు. మనం రాజు అంటే ఇక్కడ రాముడిని మనము గుర్తు చేసుకోవాలా. కాబట్టి మనల్ని పరిపాలించేటటువంటి రాజు బాగుంటేనే ప్రజలంతా బాగుంటారు. ఒక మూర్ఖుడు రాజుగా ఉన్నాడంటే అక్కడ ప్రజలు కూడా మూర్ఖత్వంతో లేనిపోని సమస్యలన్నీ తెచ్చుకుంటారు. మనం ఇక్కడ ఒక చిన్న కథను చెప్పుకోవచ్చు నాయన, మీకు ఈ కథ కూడా తెలిసింటుంది. ఒక కోతి ఒక యజమానికి సర్వీస్ చేస్తూ ఉండేది. యజమాని ఆ కోతిని సాక్కుంటూ ఉండేవాడు. ఈ యజమానికి ఏవి కూడా కాకుండా చాలా జాగ్రత్తగా ఆ కోతి చూసుకునేది. ఒకసారి యజమాని నిద్రపోతూ ఉంటే నా మీద ఈగ వాలకుండా చూడు అని ఏదో ఆయనకు చెప్తాడు. ఆయన నిద్రపోతూ ఉంటే ముక్కు మీద ఈగ వాలుతుంది.
తరుముతాడు. ఆడవాళ్తుంది ఈడవాళ్తుంది, కొద్దిసేపు తరుముతుంది కోతికి చిరాకేసి మళ్ళీ ఆ ఈగొచ్చి మూతి మీద కూర్చొని ఉంటే గన్ను ఎత్తుకొని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. అంటే బుద్ధి లేదు. ఈగతో పాటు యజమాని కూడా చస్తాడనేటటువంటి బుద్ధి లేదు. మూర్ఖులు మన దగ్గర గనక ఉన్నారంటే తెలివైనోడికి కూడా లేనిపోని సమస్యలన్నీ వచ్చి పడతాయి. అదేవిధంగా అసలు ఒక సామాన్యుడికి మూర్ఖత్వం ఉంటేనే ఈ విధమైనటువంటి నష్టాలు ఉంటే ఇంకా ఒక రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు మూర్ఖుడైతే, బుద్ధి లేనోడైతే, వివేకహీనుడైతే ఎన్ని సమస్యలు వస్తాయో మీరు ఇక్కడ దీని ద్వారా గమనించుకోవాలా. తర్వాత మనకి లోయర్ క్లాసెస్ లో ఒక నాన్ డీటెయిల్లో, నాకు లెసన్ పేరు గుర్తులేదు, అక్కడ ఒక కథ గురించి ఇచ్చాడనమాట. ఇస్తూ ఒక ఆయన ఇల్లు కడుతూ ఉంటాడు. ఒక రాజ్యంలో ఒక వ్యక్తి ఇల్లు కడుతూ ఉంటాడు. వర్షం వచ్చి కట్టేసిపోయిన తర్వాత వర్షం వచ్చి మొత్తం సిమెంట్ అంతా కూడా నేలపాలు అయిపోతుంది. ఆయన వెళ్ళి ఆ రాజుకు కంప్లైంట్ చేస్తాడు. ఏమని చేస్తాడు? నేను ఇల్లు కట్టుకుంటా ఉన్నాను, నాకు కూలివాడు వచ్చి ఇల్లు కట్టేసిపోయినాడు, వాన రావడంతో మొత్తం సిమెంటు ఇసుక అన్నీ కూడా కొట్టుకొని వెళ్ళిపోయినాయి, గోడలన్నీ అలాగే నీరు గారిపోయినాయి అనేసి. వాడు ఎవడు అనేసి అడిగితే వాడెవడో నాకు తెలియదు అంటాడు. వాడు ఎలా ఉంటాడు అని అడిగితే చాలా పొడవుగా ఉంటాడు, సన్నగా ఉంటాడు, చాలా పొడవుగా ఉంటాడు అంటే అప్పుడు ఆ రాజు ఏం తీర్పిస్తాడు తెలుసా? రాజ్యంలో ఎవడైతే అందరికంటే సన్నగా పొడవుగా ఉంటాడో వాడిని తీసుకురమ్మంటాడు. పాపం వాడు వీడికి సంబంధం ఉండదు, వాడిని తీసుకొని వచ్చి ఉరి తీద్దామనేటటువంటి తీర్మానం చేస్తారు. చూడు, బుద్ధి లేనటువంటి ప్రభువులు ఈ విధంగా ఉంటారు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంది? ప్రకృతిలో జరిగినటువంటి బీభత్సం వల్ల, ప్రకృతి వలన జరిగినటువంటి బీభత్సం ద్వారా ఏదో వాడి ఇల్లు పోయింది అంటే దానికి ఆయన వల్ల ఏదైనా సహాయం ఉంటే ఏదన్నా నష్టపరిహారం చెల్లించడం ఏదైనా చేయాలి, కానీ కూలి ఉంది, ఏమన్నా తప్పు ఉందా? కాబట్టి ఇట్లాంటి బుద్ధి లేనటువంటి రాజుల దగ్గర ఉద్యోగాలు చేయడం కంటే అడవులకు వెళ్ళిపోయేది మేలు అనేసి అనుకునింది అనమాట. అంటే ఇక్కడ మనకు ఎందుకు చెప్తుంది ఇవన్నీ అంటే, చూడాకర్ణుడి దగ్గరే ఉందాము అంటే దానికంటే అడవులకు పోయేది మేలు అనేది కూడా ఇక్కడ ఉద్దేశం. యాచించుకొని బ్రతుకుట కంటే మరణము శ్రేయము. యాచించడము, అడుక్కోవడము. నేను ప్రతి పదానికి మీకు మీనింగ్స్ చెప్తున్నానా, పెన్సిల్తో మీరు అక్కడే రాసుకోవాలి. మీకు F2 ఇలా జరిగినప్పుడు ఏదో ఒక అర్థం ఇస్తే మీరే రాయాల్సి ఉంటుంది. ఇది చెప్పలేదని అనుకుంటే జరగదు. యాచించుకొని అడుక్కు తిని బ్రతకడం కంటే మరణము మేలు, చావడం మంచిది, శ్రేయము మంచిది. సేవావృత్తి మానవుని వలె యాచనావృత్తి సమస్త గౌరవమును హరించును. అడుక్కొని తినడం ద్వారా కూడా ఏమవుతుందంట, మొత్తం మన గౌరవం అంతా కూడా పోతుంది. హరించును అంటే వెళ్ళిపోతుంది. ఒకరి ఇల్లు కాచి వారు పెట్టు ఓతలకు దోసులు యొగ్గి యునికియు మిక్కిలి నింద్యము అని నానా విధములా విచారించియు లోభము త్రిప్పులకు లోనయ్యి మరల అర్థ సంగ్రహము చేయవలనని తలంచి అచ్చోటనే నిలిచి తిని. చూస్తారా ఏం ఆలోచించుకునిందో? ఒకరిని అడుక్కోవడం మంచిది కాదు, అబద్ధాలు ఆడి సంపాదించుకోవడం మంచిది కాదు, ఆ పరుల ధనాన్ని అపహరించడం మంచిది కాదు. ఇట్లా అన్ని ఆలోచించుకొని లోభము అంటే పిసినారితనం, దాని యొక్క తిప్పులకు లోనైపోయి చివరికి ఏమనుకునిందంట తెలుసా? ఇచ్చోటనే నిలిచి తిని, ఇక్కడే అర్థ సంగ్రహము చేయవలెనని తలచి ఇచ్చోటనే నిలిచి తిని. అర్థము సంపద, సంగ్రహము అంటే కూడబెట్టుకోవడం. సంపదను ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలా అంటాం. ఏదైనా మనం ఎక్కడైనా పోగొట్టుకుంటే ఏడ పోగొట్టుకున్నాము ఆడే వెతుక్కోవాలా అని ఒక సామెత ఉంది. కాబట్టి ఇక్కడ నేను డబ్బులు పోగొట్టుకున్నాను కాబట్టి ఇక్కడే నేను వెతుక్కోవాలి అనేసి ఇక్కడే ఉందామనేసి కూడా అచ్చోటనే నిలిచి తిని ఏడే నిలబడ్డాను అని చెప్తుంది. లోభము మోహమును గుర్తించును. చూసారా? ఆధునికం గ్రాంధికంకు ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. లోభము మోహమును గుర్తించును. మోహము అంటే వస్తువు మీద వ్యామోహం. పిసినార్తనం మన ద్వారా ఏం చేస్తుంది? మనలో ఉండే స్వార్థం ప్రతి దాని మీద మనకు ప్రేమను కలుగజేస్తుంది. దేనిని కూడా మనం విడిచిపెట్టి ఉండలేము.
మోహము అంటే విడిచిపెట్టి ఉండలేనటువంటి పరిస్థితి. మోహం ఏం చేస్తుంది? దుఃఖమును ఉత్పాదించును. పిసినారితనం వల్ల దేనిని విడవలేని బుద్ధి వస్తుంది. దేనిని విడవలేని బుద్ధి వలన ఏమవుతుంది? అది దూరమైనప్పుడు దుఃఖం వస్తుంది. ఉదాహరణకి ఒక సెల్ ఫోన్ అనుకుందాం, లేదు మంచి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మనకు ఉన్నిందనుకో, ఆ బైక్ మీద మనకు ఎనలేని ప్రేమ ఉన్నిందనుకో, ఎక్కడికి పోయినా డుగుడుగు అని దాన్ని వేసుకుపోతానేనామనుకో, ఫస్ట్ దాని మీద ఇష్టం వస్తుంది. లోభము మోహాన్ని పుట్టిస్తుందంట. మోహం దుఃఖాన్ని ఉత్పాదిస్తుంది. ఉత్పాదించడం అంటే రావటం అనమాట. అంటే బైక్ ఏమన్నా అయిపోయిందనుకో ఏమవుతుంది? మనకు ఏడుపు వస్తుంది. తర్వాత దుఃఖము జ్వలనము వలె స్వాశ్రయమునకు నాశనము పుట్టించును. కాబట్టి లోభమునకు బుద్ధిమంతుడు లోపడడు. చూడు, దుఃఖం ఏం చేస్తుందంట? ఒక అగ్నిలాగా మనల్ని దహించి వేస్తుంది. అదెలా జరిగింది, ఇది ఎలా జరిగింది అనేటటువంటి ఏవేవో రకరకాలైనటువంటి డౌట్లన్నీ కూడా మనకు వస్తుందన్నమాట. అంటే మనము ఆధారపడినటువంటి ఆ వస్తువు, మనకు అవసరమైనటువంటి ఆ వస్తువు ఏమైంది అనేటటువంటివి ఎన్నో రకాలైనటువంటి విషయాలన్నీ కూడా వచ్చేస్తాయి. కాబట్టి బుద్ధిమంతుడు లోభమునకు లోపడడు. ఎవడైతే బుద్ధి ఉందో వాడు ఆ వస్తువు ఉన్నిందంటే ఓకే ఉంది, దీన్ని వాడుకుందాం, పోయింది పోతే పోనీలే అనేటటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కడా కూడాను ఈ బుద్ధిమంతుడు లోభానికి లోపడడు. తర్వాత చూడు, నెక్స్ట్ తర్వాత నేనక్కడ వదలకుంటూ చూచి చూడాకర్ణుడు నన్ను కర్రతో విసిరి విరేసెను. చూస్తున్నా, ఒక పెద్ద కర్ర తీసుకొని ఇసిరేసాడంట ఆ ఎలుక మీద. ఏమిరా దరిద్రుడా, ఇంకా ఏడే తిరుగుతా ఉన్నావు? నీకు ఎంత కొట్టినా నువ్వు పోవు, తిట్టినా నువ్వు పోవు, నీ సంపదంతా తీసుకున్నా కూడా నీకు బుద్ధి రాలేదు అనేసి ఇక్కడ చేతిలో కర్ర ఉంది కదా, ఆ కర్ర తీసుకొని ఈ ఎలుకపైకి ఇసిరేసాడంట. ఎలుకపైకి ఇసిరేసేసరికి ఏమైందంట? చూడాకర్ణుడు నన్ను కర్రతో విసిరివేసెను, ఆ వ్రేటు దైవవశము వలన తప్పిపోయినది. చూస్తున్నా, పాపం నాకేదో భగవంతుడి దయ, ఇంకా బతకల్లని ఈ భూమి మీద ఇంకా నాకు నూకలు ఉన్నాయి కాబట్టి, నేను తినాల్సినటువంటి గింజలు ఉన్నాయి కాబట్టి నేను బతికాను. అది మంచి కట్టిగాని, ఆ కట్టిగా తగిలింటే, నా నెత్తికి తగిలింటే అక్కడే నేను గిరగిర అయిపోతా ఉంటుంది, చస్తా ఉంటుంది అని చెప్పి ఎలుక చాలా బాధపడింది. తగిలి ఉండెనా ఇంతకు యమలోకములో పాతకాపనయ్యి ఉండనా? నాకు గనక ఆ దెబ్బ గనక తగిలిందంటే యమలోకం, వేరే లోకానికి వెళ్ళిపోయి ఏమైపోయి ఉంటాను, అక్కడ కూడా నేను పాతనైపోయి ఉంటాను, పాతబడిపోయి ఉంటాను. అంటే నేను చచ్చి ఎన్నో రోజులు అయిపోయి ఉంటుంది, ఇది వరకు మీరు కూడా అందరూ నన్ను మరచిపోయి ఉందరు అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. అనంతరం ఇట్లు చింతించి తిని, దాని తరువాత ఇంక ఇట్లా ఆలోచిస్తుంది, ఇక్కడ ఉండడం ఇంకా మంచిది కాదు అని చెప్పి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంది. ఆహా, ధన లోభము సర్వ ఆపదలకు మూలము కదా. చూస్తారా, ధన లోభము సర్వ ఆపదలకు మూలము. ఎప్పుడైతే మనము ధనాన్ని, దాని మీద ఆశ కలిగి ఉంటామో ఇంకా అంతే, దానివల్లే మనం చిక్కుల్లో పడతాము. కాబట్టి ధనలోభము సర్వ ఆపదలకు మూలము కదా. తద్వనార్జనము కంటే లోకమందు సుఖమేదియు లేదు. అంటే ఆ ఆశనంత, ధనం మీద ఆశను గనక వదిలేసుకుంటే ఇంకా మనకు దేని గురించి కూడా బాధే లేదు. చూడు, ఆశను వదిలిన వాడే, దురాశను వదిలిన వాడే ధన్యుడు. అబ్బా, ఎవరైతే మనుషుల మీద, వస్తువుల మీద మమకారాన్ని వదిలేస్తారో, ఆశను వదిలేస్తారో వాళ్ళే ధన్యుడు. వాళ్ళు సుఖంగా ఉండొచ్చు, ఎక్కడున్నా కూడా వాళ్ళు సుఖంగా ఉండవచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారనమాట. తద్వనార్జనము కంటే లోకమందు సుఖమేదియూ లేదు. ఆ దురాశను ఎప్పుడైతే మనం వదిలేస్తామో ఇంకా మనకి ఎలాంటి ఇబ్బందులు కూడా రావు అనేటటువంటి అంశాన్ని కూడా హిరణ్యకుడు తన జీవితంలో జరిగినటువంటి సంఘటనల ద్వారా తెలుసుకున్నాడు. తర్వాత ఆశ దిగడాడిన వాడే సత్పురుషుడు. చూసారా, ఆశను ఎవరైతే వదిలేస్తారో వాళ్ళే
సత్పురుషులు అంటే పురుషులు అంటే మామూలైనటువంటి ప్రజలు. ఎవరైతే ఆశను వదిలేస్తారో వాళ్ళు సత్పురుషులు అంటే చాలా మంచి గొప్ప వాళ్ళు అనేటటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఎలుక మనకు చెప్తూ ఉంది. వాడే సర్వ శాస్త్రములు చదివిన వాడు. చూస్తురా, సత్పురుషులు వేదాలు వల్లించుకుంటూ ఈ విధంగా ఉండేటటువంటి సత్పురుషుల్లాగా తయారు కావచ్చు. ఆశను వదిలేశామంటే సర్వ వేదాలు చదివినటువంటి వాళ్ళతో సమానము అని చెప్తున్నాడు. వాడే సర్వధర్మములు ఆచరించిన వాడు. చూసారా, వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ఉన్న అన్ని ధర్మాలను ఆచరించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళే అనేసి చెప్తూ ఉన్నారు. ఉదరమునకై పరుల గోజక ప్రాప్త లాభమునకు సంతోషించు వాడొక్కడు లోకమందు ధన్యుడు. ఉదరము పొట్ట రాసుకోండి. ఉదరము పొట్ట. పొట్టను సాక్కోవడానికి అంటే పొట్ట తృప్తిగా ఉంటేనే మనం తృప్తిగా ఉంటాం. కాబట్టి ఉదరమునకై పాకులాడకంటే ఆ పని ఈ పని అది నాది ఇది నాది అనేసి పాకులాడకుండా ఉదరమునకై పరుల భోజక అంటే పరులను హింసించకుండా ప్రాప్త లాభమునకు సంతోషించువాడు. ప్రాప్తము అంటే ఏంటి? ముందు జన్మలో మనం పుణ్యం చేసుకొని ఉంటే ఈ జన్మలో మనకు ఈజీగా సంపద వస్తుంది. ఈ జన్మలో మనకు సంపద మన దగ్గర లేదు, అడక తింటున్నాము అంటే మనం చేసుకున్నటువంటి కర్మ ఆ మాత్రంగానే ఉంటుంది. కాబట్టి వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని మానవుడు ధర్మంగా నడిచిపోవాలా, జీవితంలో ఏం జరిగినా కూడా ధర్మంగా నడిచిపోవాలా అనేటటువంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో వాడు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉంటాడు. వాడు ధన్యుడు. లోకమందు ధన్యుడు వాడు. కాబట్టి వాడే సుఖి, వాడే అన్ని సుఖశాంతులు కూడా అనుభవిస్తాడు. తత్కర్మానురూపముగా దేహికి దుఃఖములట్లు సుఖములు కోరకయే ప్రాప్తించుచున్నవి. చూస్తారా, ఇది భగవద్గీత. నాకు ఇప్పుడు మీకు ఏం చెప్తున్నట్టుందంటే భగవద్గీత శ్లోకములు మనం చెప్పుకున్నట్టుగా ఉంది. చూడు, తత్కర్మానురూపముగా దేహికి. దేహికి అనే పదం మనం భగవద్గీతలో తప్ప ఇంకెక్కడ కూడా వినలేం. దేహి, దేహమును ధరించిన వాడు మనుజుడు. నాట్ ఓన్లీ మనుజుడు, ఏ జీవైనా సరే బ్రాకెట్లో మనం జీవి అని రాసుకోవచ్చు. దేహి ఆ ఉత్పత్తి అర్థానికి దేహి ఇచ్చాడు అనుకో, దేహమును ధరించినటువంటి వాడు బ్రాకెట్లో జీవి అని రాసుకోవచ్చు. ఏ జీవులకైనా సరే ఏదో ఒక దేహం, ఆ మనిషికి మనిషి దేహము, హిరణ్యకునికి హిరణ్యకుని దేహము, ఆ తాబేలుకు తాబేలు దేహము, ఆ విధంగా అనమాట. ఈగకు ఈగ దేహము. కాబట్టి దేహికి ఆ విధంగా దుఃఖములు సుఖములు కోరకయే ప్రాప్తించుచున్నవి. నువ్వు సుఖమైన దుఃఖమైన నీ జీవితంలో వచ్చిందంటే అది నీ యొక్క పూర్వ జన్మానుసారము నువ్వు చేసినటువంటి కర్మను బట్టి ఉంటుంది నాయన. దేనికి నువ్వు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు, దేనికి నువ్వు బాధపడద్దు అని చెప్పి హితబోధ తనకి తాను చేసుకుంటూ ఉంది ఇక్కడ. ఇది గొప్ప విషయం అన్నమాట. అందులకై ప్రయాసపాటు నిరర్థకము. దీనికోసం నువ్వు కష్టపడటం, ప్రయాసపడటం, ఆయాసం తెచ్చుకోవటం, కష్టపడటం, వాడట్టన్నాడు వీడిట్టన్నాడు, వాడెంత వీడెంత అదెంత అని చెప్పి నువ్వు లెక్క లేకుండా మాట్లాడటము, లెక్కలేని పనులు చేయటము, అధర్మంగా వ్యవహరించడము, అసత్య మార్గంలో ప్రవర్తించడము, ఇవన్నీ కూడా చాలా తప్పు. నీ సుఖము నీ దుఃఖము నువ్వు చేసేటటువంటి పని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి అంశాన్ని హిరణ్యకుడు ఎంతో గొప్పగా మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప గొప్ప విషయాలన్నీ చెప్తున్నాడంటే ఇవన్నీ మనకి 10వ క్లాస్కే కాదు, మన జీవితానికి కూడా ఇవి చాలా అవసరం అవుతాయి. మన జీవితంలో ఎన్నో సంఘటనలు, ఒకరి మీద కోప్పడేటటువంటి సంఘటనలు, ఒకరి మీద అరిచే సంఘటనలు, ఒకరి సంపద దొంగిలించే సంఘటనలు ఎన్నెన్నో జరుగుతాయి.